హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే నా మిత్రులను 16 సంవత్సరాల తర్వాత కలుసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఆ విశేషాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ట్విన్ చాట్ బ్లాగ్స్. సో నాతో పాటు శిఖర మరియు అఖిరా కూడా వరంగల్కి వస్తామని మారం చేస్తే వరంగల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆన్ ద వేలో డ్రాప్ చేయడం అయితే జరిగింది. బ్రో డీజిల్ వేసుకుని నేనైతే ఎస్ఎస్ తాడవాయికి అయితే బయలుదేరాను. అది సమ్మక్క సారక్క తాడవాయి అని అంటారు. అక్కడనే నా ఫ్రెండ్ యాజ్ ఎ డాక్టర్గా పనిచేస్తున్నారు. సో నేనైతే ఆయన్నైతే మీట్ అవ్వడానికి అయితే బయలుదేరాను. ఏం కావాలి? సిద్దిపేట అయితే వచ్చేసింది. ఇక సిద్దిపేట నుంచి వరంగల్ నుంచి మూలుగు నుంచి ఎస్ఎస్ తాడవాయి. సో మధ్యలో పసరా అండ్ ఇవి కూడా వస్తాయి, చూద్దాం. ఇదైతే వీడియోలో కనిపిస్తుంది అయితే సిద్దిపేట పార్క్. కొత్తగా మళ్ళీ రెన్యూ చేస్తున్నారు. అయితే పాత పార్క్ ఉంది కానీ మళ్ళీ కొత్త హంగులతో కూడా రెనోవేట్ చేస్తున్నారు. అదే పనులు జరుగుతున్నాయి సిద్దిపేటలో. ఇప్పుడైతే సిద్దిపేట దాటేసి వరంగల్ రూట్లో అయితే ఉన్నాను. సిద్దిపేట టు వరంగల్ రూట్ ఇది. హుస్నాబాద్ అయితే రీచ్ అయ్యాం. హుస్నాబాద్ నుంచి డైరెక్ట్ వరంగల్. సో వి రీచ్ వరంగల్. వెల్కమ్ టు వరంగల్ కాకతీయ కళా తోరణం. సో వరంగల్ అయితే ఎంట్రీ అయిపోయాం. ఇప్పుడైతే అఖిరాను మరియు శిఖరను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి కాసింత భోజనం చేసి మనం మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సో డ్రాప్ చేయడం అయిపోయింది, భోజనం చేయడం అయిపోయింది. ఇప్పుడైతే నేను నా ముగ్గురు మిత్రులను కలవడానికి అయితే ఎస్ఎస్ తాడవాయికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బోర్డు పైన అయితే మేడారం అని రాసింది. సో ఈ ఫ్రెండ్స్ 16 సంవత్సరాల తర్వాత అయితే కలుస్తున్నాను ఫ్రెండ్స్ నేను వీళ్ళని. సో ఫ్రెండ్స్ ఇది మూలుగు. ఇప్పుడైతే మనం మూలుగు వరకు వచ్చాము. మూలుగు ఇది డిస్ట్రిక్ట్ అనుకుంటా. ఎస్ మూలుగు డిస్ట్రిక్ట్. యాక్చువల్గా 16 సంవత్సరాల వరకు నా ఫ్రెండ్ ఎటుపోయాడు ఏంటనేది కాంటాక్ట్ మిస్ అయింది. తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇక్కడ అతను డాక్టర్గా చేస్తున్నాడని తెలుసుకొని ఎంతో ఎక్సైట్మెంట్గా ఇప్పుడు మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఎస్ఎస్ తాడవాయి ఏటూరు నాగారం ఫారెస్ట్ అయితే చూడండి, చాలా థిక్ అండ్ గ్రీనిష్గా. అసలు ఈ ఏరియాలో అయితే నెట్వర్క్ జీరో అండి. అసలు నెట్వర్క్ కూడా రాదు. ఇదంతా ఏటూరు నాగారం ఫారెస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇది. వెల్కమ్ టు ఏటూరు నాగారం ఫారెస్ట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్. అయితే చాలా అయితే ఎక్సైట్మెంట్ తోటి అయితే ఉన్నాను. వాగులు, కోనలు, కొండలు, సూపర్ బండి రోడ్ అయితే.
సో ఫైనల్లీ 295 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఎస్ఎస్ తాడవై వచ్చేసింది. నేనైతే నా ఫ్రెండ్స్ వెయిట్ చేసే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో లెట్స్ మీట్ మై ఫ్రెండ్స్. ఎక్కడరా బాబు లొకేషన్? ఓకే ఓకే, ఇక్కడనే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. ఇదంతా ఒకప్పుడు ట్రైబల్ ఏరియా, కాకపోతే సమ్మక్క సారక్క దేవాలయాల వలన ఇది కొద్దిగా మంచిగా ఇల్లులు అట్లా కట్టుకోవడం బాగా జరిగింది. సో హియర్ వి ఆర్. లోపలికైతే పోదాం. రెడీ, 1 2 3. డాక్టర్ భరత్, డాక్టర్ చిరంజీవి అండ్ వన్ మోర్ ఫ్రెండ్ దీపక్ ఇందులో ఫ్రేమ్లో అయితే లేడు. మేము కలుసుకొని ఇప్పుడైతే ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, వ్యూ పాయింట్స్ చూడడానికి అయితే బయటకు బయలుదేరడం అయితే జరిగింది. వన్ మోర్ ఫ్రెండ్ దీపక్. దారి మధ్యలో మా వాడి డ్రైవింగ్కి అయితే మేము వండుకున్న నాటుకోడి కూర అయితే పడిపోయిందేమోనని డౌట్ వచ్చి చెక్ చేసుకుంటున్నాము. ఇది మా ఫ్రెండ్ దీపక్, ఫార్మసిస్ట్, అండ్ అది డాక్టర్ చిరంజీవి. ఓకే, ఏం పడిపోలేదు, జస్ట్ మూతలే పడిపోయినాయి. లెట్స్ గో. టువర్డ్స్ మేడారం అయితే ఆ ఫారెస్ట్లోకి అయితే మేము వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేచర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫారెస్ట్. అసలు ఎంత థిక్ ఉందంటే చాలా థిక్ ఉంది. అండ్ ఇది చాలా వన్యప్రాణులు తిరిగే ఏరియా కూడా అని అన్నారు, మాకు హెచ్చరించారు కూడా. సో మేము అంతా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, కాకపోతే నేచర్ అయితే చాలా 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 సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది, ఇక తిందామని చెప్పి రోడ్డు పక్కన ఒక సైడ్ ఆగితే మావాడు తీస్తుండగా ఇలా చికెన్ మొత్తం ఒలకబోసాడండి. అడవి తల్లికి అర్పణం చేసేసాడు డాక్టర్ చిరంజీవి గారు. ఇక చేసేది ఏమి లేక దగ్గరలో ఉండే వాళ్ళైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళారు. ఇది సమ్మక్క గద్దె అండ్ సారక్క గద్దెలు అయితే వాళ్ళు దర్శించుకొని వచ్చారు. అండ్ అక్కడైతే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి మేమైతే ఇది జంపన్న వాగు ఎక్స్టెన్షన్ అంట. జంపన్న వాగు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ఈ జంపన్న వాగునైతే చూడడానికి అయితే వచ్చాము. వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది అసలు. సో ఫుల్ అయితే ఆకలి అవుతుంది. మావాడైతే చికెన్ అయితే పడేసాడు, అంటే ఒలికిపోయింది. ఇప్పుడైతే మేము ఇంకో దగ్గర ఒక ట్రైబల్ వాళ్ళ దగ్గర నాటుకోడి అయితే వండించుకొని ఇక ఆకలి అయితే అవుతుంది. ఏదైనా ఒక మంచి స్పాట్ చూసి తినేసేయాలి. సో ఫ్రెండ్స్, మాకైతే దారి మధ్యలో ఒక మంచి స్పాట్ అయితే, వరి పొలం స్పాట్ అయితే కనిపించింది. అక్కడనే తిన్నాము. సో వెదర్ అయితే ఆసమ్ ఫ్రెండ్స్. సో ఇక తినడం చేయడం అంతా జరిగిపోయింది. నా ఫోన్లో కూడా బ్యాటరీ అయిపోతుంది. మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి నేను రిటర్న్ జర్నీ అయితే అయిపోయాను. సో ఇది ఫ్రెండ్స్ మై మీట్ వ్లాగ్ ఆఫ్టర్ 16 years నా ఫ్రెండ్స్తో కలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.